తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి పుట్టిస్తున్న రచ్చ ఆర్ చర్చ ఏదైనా ఉందంటే అది కవిత కేసీఆర్ కు రాసిన లేఖ. కవిత కేసీఆర్ కు ఏం లేఖ రాసిందో మనందరికీ తెలుసు. ఆ లేఖలో ఏమనుందో కూడా అందరికీ ఆల్మోస్ట్ తెలిసిపోయింది. అయితే ఈ లేఖ ఫస్ట్ కాంగ్రెస్ మీడియానే రిలీజ్ చేసింది కాబట్టి ఇది ఫేక్ లెటర్ అని కూడా అన్నారు. తర్వాత కవితనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తను క్లారిటీ ఇచ్చింది. అవునండి, నేను ఒక లేఖ రాశాను, నా ఒపీనియన్ నేను మా నాన్నకి లెటర్ రూపంలో చెప్పుకున్నా అని అన్నది. 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లెటర్ తర్వాత అంటే తను లెటర్ రాసిన తర్వాత వస్తున్న మాటలు ఏమైతున్నాయో, కవితకి అపాయింట్మెంట్ అవసరం లేదు, ఆమె కేసీఆర్ కూతురు. సో తనకి ఎలాంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ నాన్నకు తను చెప్పాలనుకునేది చెప్పుకోవచ్చు. అంటే ఇంటర్నల్ గా 4 గోడల మధ్య వాళ్ళ డిస్కషన్ ఏదైనా ఉంటే అది తెలుసుకోవచ్చు. కానీ ఈ లేఖ రూపంలో ఇది మొత్తం తెలంగాణ పొలిటికల్లో హాట్ టాపిక్ అయ్యేటట్టు ఇది ఒక చర్చ జరిగే విధంగా ఈ లెటర్ బయటికి లీక్ అవ్వాల్సిన అవసరం ఏముంది?